అస్సలాము అలైకుం. సోదర మహాశయులారా, ఖుర్బానీ కోసం మీరు సిద్ధమవుతున్నారా? ఖుర్బానీ జంతువును ఎలాంటి లోపాలు లేకుండా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా? తీసుకున్నారా లేక తీసుకుంటున్నారా? మీరు జంతువును ఖుర్బానీ ఇచ్చే ముందు అన్ని విధాల పరీక్షించి చూశారు. జంతువులో ఏ లోపం లేకుండా అల్లాహ్ ప్రసన్నత, అల్లాహ్కు ఇష్టమైన ప్రవక్త చూపిన విధంగా అద్భుతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి, అంటే ఆరోగ్యకరమైన బలమైన జంతువును, ఎలాంటి అంగవైకల్యం లేనటువంటి జంతువును మీరు అల్లాహ్ మార్గంలో ఖుర్బాన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అంటే లోపాలకు అతీతమైన జంతువును ఖుర్బాన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారే, ఒక్కసారి మీరు ఆలోచించరా? జంతువునే అన్ని లోపాలు లేకుండా ఖుర్బాన్ ఇవ్వడం కోసం సిద్ధమవుతున్నప్పుడు మీ హృదయాల్లో, మీ ఆచరణల్లో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే, ఏవైనా లొసుగులు ఉన్నట్లయితే మరి వాటిని సరిచేసుకునే ప్రయత్నం చేయరా? కాబట్టి ఎక్కడైతే జంతువు యొక్క లోపాలు లేకుండా బలమైన, ఆరోగ్యకరమైన, లోపాలకు అతీతమైన జంతువును మీరు ఖుర్బానీ ఇస్తున్నారే, అక్కడే మీలో కూడా, మన అందరిలో కూడా ఎలాంటి లోపాలు లేకుండా, మరి ముఖ్యంగా తౌహీద్ అంటే అల్లాహ్ యొక్క ఏకత్వంలో ఏ మాత్రం సాటి కల్పించకుండా, మనపై విధి చేయబడ్డ ఆచరణల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా, అశ్రద్ధ వహించకుండా, మనపై నిషేధం విధించిన వాటన్నిటి జోలికి పోకుండా, అంటే ఏవైతే నిషేధించబడ్డాయో వాటికి దూరంగా ఉంటూ అల్లాహ్ ఆజ్ఞను కనుక అనుసరించి మనం ఖుర్బానీ జంతువును ఖుర్బానీ ఇస్తున్నట్లయితే అప్పుడు మనం సంతృప్తి చెందాలి, మన ఖుర్బానీ ఆమోదించబడుతుంది అని. లోపాలకు అతీతమైన జంతువును ఎలాగైతే ఖుర్బానీ ఇస్తున్నామో మన హృదయంలో, మనలో కూడా ఎలాంటి లోపాలు ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఖుర్బానీ జంతువును జిబా చేస్తూ ఇన్న స్వలాతి వనుసుకి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అని చదువుతామే, దాని యొక్క భావాన్ని కూడా తెలుసుకోవాలి. అల్లాహ్, కేవలం నీ కోసమే నా నమాజ్, కేవలం నీ కోసమే నా ఖుర్బానీ, నా త్యాగం, నీ కోసమే నా జీవితం, నీ కోసమే నా మరణమని అల్లాహ్ ముందు ప్రకటన చేస్తున్నామో అలాగే మన జీవితం మరణాంతరం వరకు కూడా అలాగే ఉండాలి నిలకడగా. అప్పుడే మన ఖుర్బానీ అనబడుతుంది.